చాలా ఆత్మల్ని రక్షించాడు వీడు. నువ్వు కూడా కష్టపడి రక్షించు బాబు. నేను సంతోషపడతాను, నేను పలావ్ వండుకొని తింటాను, నువ్వు ఆత్మలు రక్షించు. మా అన్నయ్య వల్ల 100 ఆత్మలు రక్షించబడ్డాయని ఇంట్లో బిర్యానీ చేసేయి అంటాను. పరలోకంలోనే కాదు సంతోషం, భూమి మీద కూడా మనం పండగ చేసుకుందాం. పరలోకంలో గొప్ప సంతోషం. ఒక్కడు మారు మనసు పొంది తండ్రి వైపు తిరిగితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందన్నది. భూమి మీద ఇన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, మనం ఎంత సంతోషం చేసుకోవాలి? సంతోషిద్దాం అంటాను. నువ్వు రక్షించవు, రక్షించేవాడు రక్షిస్తే నువ్వు కుళ్ళుకుంటావు, కుళ్ళుకొని అబద్ధ ప్రచారాలను చేస్తావు. ఏం చేద్దాం? ఈ దరిద్ర బుద్ధి. ప్రేమలో ఈ దరిద్రం ఉండదండి. ప్రేమ కలిగిన మనసులో ఈ కుళ్ళుబోతు బుద్ధి ఉండదు. స్తోత్రం. పెద్దగా చెప్పండి. మొట్టమొదటి దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా